దోషైరేతే హి కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్స్యాదంతే జాతి ధర్మాః కులధర్మాస్య శాశ్వతాః. ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. ఓ కృష్ణ, కులనాశకుల యొక్క జాతి సాంకర్య హేతువులైన ఈ దోషముల చేత శాశ్వతములగు జాతి ధర్మములు కులధర్మములు నశించిపోవచ్చున్నవి. కులధర్మములు నశించిన మానవులకు శాశ్వత నరక నివాసము కలుగునని మనం విని ఉన్నాము. అహోవత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. పటపట రాజ్యసుఖమందుని ఆశచే మనము బంధువులను చంపుటకు ఉద్యమించి మహాపాపములు చేయుటకు సమకట్టితిమి కదా. యది మామ ప్రతీకార అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యున్ తన్మే క్షేమతరం భవేత్. అర్జునుడు ఈ ప్రకారముగా తన మానసిక ఆందోళనను శ్రీకృష్ణ పరమాత్మకు వ్యక్తం చేసి తదుపరి ఏమి ఎనర్చును సంజయుడు చెప్పుచున్నాడు. సంజయ ఉవాచ ఏవముక్త్వా అర్జునః సంఖ్యే రథోపస్థౌపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. సంజయుడు చెప్పెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, యుద్ధభూమి యందు అర్జునుడు ఈ ప్రకారముగా చెప్పి శోకముచే కలతనందిన చిత్తము కలవాడై బాణముతో కూడిన వింటిని పారవేసి రథముపై చతికెళ్లబడెను. కుటుంబ ఆచారము నాశనం చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్ట చేష్ట వలన అనేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవను. అయ్యో, ఎంత ఆశ్చర్యం! దారుణమైన పరిణామాలు కలుగజేసే ఈ మహాపాపం చేయడానికి మనం నిశ్చయించాం. రాజ్యసుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపడానికి సిద్ధపడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలా చంపివేసినా సరే అది దీనికంటే మేలు. జరగబోయే యుద్ధం వలన ఎన్నో చెడు విశేషాన్ని అర్జునుడు ప్రస్తావించాడు. కానీ ఈ దృష్టిలను సమాజంలో వర్ధిల్లనిస్తే దుర్మార్గమే వ్యాపిస్తుందని అర్జునుడు చూడలేకున్నాడు. అహో అన్న పదంతో తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. బత అంటే ఘోరమైన ఫలితాలు. అర్జునుడు అంటున్నాడు, ఎంత ఆశ్చర్యం! ఘోరమైన పరిణామాలు ఉంటాయని తెలిసి కూడా మేము యుద్ధం ద్వారా ఈ పాపిష్టి పని చేయి నిశ్చయించాము అని. తరచుగా జనులు తమ సొంత తప్పులను చూడకుండా వాటిని పరిస్థితులకు మరియు ఇతరులకు ఆపాదిస్తారు. అదేవిధంగా ధృతరాష్ట్ర పుత్రుడు దురాశచే ప్రేరేపింపబడ్డారని అనుకున్నాడు. తన యొక్క కారుణ్య భావ పరంపర ఒక మహనీయమైన మనోభావం కాదని అజ్ఞానంతో తను ఈ శరీరమే అనుకున్నాను భౌతిక వ్యామోహం అని అర్జునుడు గ్రహించలేకున్నాడు. అర్జునుని వాదనలో ఉన్న లోపం ఏమిటంటే శారీరక వ్యామోహం, హృదయ దౌర్బల్యం మరియు కర్తవ్య విస్మరణ వలన వచ్చిన తన అయోమయాన్ని సమర్థించుకోవటానికి అర్జునుడు తన వాదనను వాడుకుంటున్నాడు. అర్జునుడి వాదనలు ఎందుకు లోపభూయిష్టమైనవో శ్రీకృష్ణుడు తదుపరి అధ్యాయాల్లో వివరిస్తాడు. ఎంత ఆశ్చర్యమో! ఇటువంటి ఘోర పరిణామాలు ఉంటాయని తెలిసి కూడా మనం ఈ అపరిచయానికి సిద్ధమయ్యాం అని అర్జునుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. కానీ వైరాగ్య స్థితిలో అర్జునుడు ఈ దుర్మార్గులైన దుర్యోధనాదులను బ్రతికించి సమాజానికి ఎంత కీడు చేస్తున్నాడో ఊహించలేకపోతున్నాడు. అస్త్ర సన్యాసం చేసిన తనను దుర్యోధనాలు చంపితే
అది మరింత శ్రేయస్కరమని ఈ విధంగా సమర్థించుకుంటున్నాడు. పురనాశన పాపం అంటుకోదు, మీదు మిక్కిలి పూర్వపుణ్యం నన్ను కాపాడుతుంది. బంధువధ చేశాను అన్న అపప్రత రాదు. బంధుమిత్రుల ప్రాణములు నిలిచును. వారిని కాపాడడం వల్ల కలిగే పుణ్యం నాకు మోక్ష సాధనకు ఉపయోగపడుతుంది. Arjuna says, what a surprise! Knowing fully well about these ill facts, still I came here to kill these people. What Arjuna missed in his desperation is that by saving these sinners, he is causing more harm to the society. If Duryodhana and others kill me in the war, it will be good for me. Arjuna says further, he gives reason for that. I will not be responsible for destroying dynasties. Moreover, the earlier good deeds done by me help a lot. The sin of killing relations does not be an obstacle for any attaining heavenly birth. My relatives will not die. By not killing close relations, I can attain salvation. In future chapters, Lord Krishna gives answers to all of his doubts of Arjuna. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.